తమ పొలానికి దారి లేకుండా అగ్రకులాల వారు తనకు నానా ఇబ్బందులు పెడుతున్నారని అధికారులు వెంటనే కలగజేసుకుని తగు న్యాయం చేయాలని వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామస్తులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్యలు పేర్కొన్నారు. వారం నెల్లూరు నగరం స్థానిక ప్రెస్ క్లబ్ నందు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో తమలపాకుల ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, రామయ్య, పద్మమ్మ, శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు కొడుకులకి 3 ఎకరాలు 46 సెంట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదారు పాస్బుక్ తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము. ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్రకులాలు చుట్టూ ఉండరు. నేను ఒక మాలకులం. అది నాకు 3 ఎకరాలు 46 సెంట్లు భూమి ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాలిదారి మంజూరు అయ్యింది. అప్పట్లేని 81 1981లో కాలిదారి మంజూరు అయ్యింది. దాంట్లో పోకుండా వాళ్ళు వీళ్ళు అగ్రకులాలంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లోకి పోసుకొని ఇక్కడికే పోయారు. మళ్ళీ అక్కడ లాస్ట్ ప్లేస్లకి ఇక్కడికే చేస్తున్నారు. కూర్చొని తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఆర్డీఓ గారికి నేను ఎన్నో పర్యాయాలు అర్జీలు పెట్టుకున్నాను. కానీ లాస్ట్కి ఒక 2 సంవత్సరాల కిందట 22లో అధికారులంతా స్పందించి నేను బాటేసి ఉన్నారు నా దాంట్లో. అంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టాన్ని డ్యామేజ్ చేస్తున్నారంటే ఎవరో ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశాడు, నాగరాజు అనే తహసీల్దారు నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంత చూపించాడు. నీ పొలం అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకున్నాను. నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు. దాన్ని డిస్పోజ్ చేసుకోవడానికి ఇది పడుకుంటే దారి తీసుకుంటారు అని చెప్పాడు. నేనేంటంటే దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఆయన పిల్లలు నమ్మించి మంచిగా చెప్పాడు, దీన్ని తీసేసేయండి, అతను పట్టాలో ఉంది, అది కరెక్ట్ కాదు, మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకుని వెళ్ళిపోండి, అతను ఇబ్బంది పెట్టుకోకండి. నిరుపేద 3 ఎకరాలు ఉన్న దాంట్లో అతనికి ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి, పరిహారం కట్టి తీసుకోమన్నారు. కట్టిస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా 2,70,000 ఇస్తామని చెప్పి ముగిచేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపిచ్చేశారు. దాన్ని తీపిచ్చేసి ఒక ప్లాన్లో ఉన్న వేసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను 4 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాడు వేసింది, దాన్ని తీసేసి సదరం చేసుకొని ప్లాట్ నారా చేసుకుని టైం నాకు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకుల గురించి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ వాళ్ళ అంగబలంతో కులబిరుతో మళ్ళీ నా పట్టాలని ఎక్కడి తప్పిపోయాడు. నిన్న శుక్రవారం 11:30కి ప్రొసీడింగ్ నాకు పంపించాడు తహసీల్దార్. 11:30 టైంలో నైట్ తలారిచేత. ఈ టైంలో నేను తీసుకునేది అంటే ఏమో నాకు తెలియదు, నా తహసీల్దార్ పంపించాడు, నేను ఇచ్చాను అన్నాడు. సరే తీసుకొని ఉదయాన్నే శనివారం సెలవు, ఆదివారం సెలవు, 2 దగ్గర కాయలు కోర్టుకి ఉంది కదా. తర్వాత అతను పని అతను చేశాడు. నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను ఆ పొలం మీద. గౌరవ హైకోర్టు ఆర్డర్. జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తహసీల్దార్ అమ్మిడిచేది, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, అన్న సర్వేర్ గారు, ఈ ఊర్లో నాయకులందరూ కలిసి కందిపల్లి మధు, కందిపల్లి రామానాయుడు, తమ్ముడు వెంకటేశ్వరు, లింగమూటి ఆనందయ్య, బెల్లంపడి వెంకయ్య, తర్వాత వచ్చేసి గొడ్డిపల్లి రవీంద్ర, వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మొక్కముడుగా గుంపులుగా చేసుకొని మన సిఐ గారిని తీసుకొచ్చాడు పెట్టుకొని నన్ను పొలంలోకి రానికుండా యథేచ్ఛగా వాళ్ళ సొంత ల్యాండ్ లాగా రోడ్లు పగలు కొట్టేసుకుని వేసుకుంటా ఉంటే ఇప్పుడు జరగటాన్ని వరకు ఎవరు చెప్పాలా, ఏం చేయాలా, ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు, ఆర్డర్కి వస్తారు. వాళ్ళు తప్పుదావ రాసి మళ్ళీ అధికారులకు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమనిపోతున్నారు. నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది కూడా ఉంటాను. నా పొలంలోకి ల్యాండ్ మనల్ని ఇబ్బంది పెట్టద్దని కూడా ఆర్డర్ పాస్ చేశాడు. అయినా కానీ ఆయన తప్పుతప్పటి ఇప్పుడు చేస్తూ ఉన్నాడు, నా రోడ్డు వేస్తూ ఉన్నాడు. నా పొలం 4 లక్షలు ఇప్పుడు నష్టం. రానీరు నాన్న
ఇబ్బందులు పెడతా ఉంటారు ఈ పేర్లు గల వ్యక్తులు. ఇప్పుడు మీకు ఆ పొలంని వాళ్ళు చదువు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు ఎట్లా అప్పగిచ్చేసి వాళ్ళకి ఎవరు దారి ఉందో దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏం తుగ్గులు తంటాలు లేకుండా ప్రశాంతంగా నా జీవితం నేను గడుపుకుంటాను. మీ పట్టా పొలంలో కాకుండా